దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ముఖ్యంగా దైవ సేవకులకు, దైవ సేవకులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మీకు వినిపించాలని ఒక ఆశ కలిగి ఉన్నాను. చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనములో చూస్తే, అప్పుడు అతడు తన పనివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాను. చూడండి, ఒక దైవజనుడు, రోషము కలిగిన సేవకుడు మనకు కనబడుతున్నాడు. ఆయన పేరు ఎలీషా. అయితే ఎలీషా ద్వారా నయమాను మేలు పొందుకున్నాడు. అయినా కానీ నయమాను దైవ సేవకుడి యొద్దకు బహుమానాలు తీసుకొచ్చాడు. అది వెండే కావచ్చు, బంగారమే కావచ్చు, డబ్బే కావచ్చు, వస్త్రాలే కావచ్చు. తీసుకొచ్చి, దైవజనుడా, నీ ద్వారా నాకు మేలు కలిగింది, ఈ బహుమానాలు తీసుకో అన్నాడు. అప్పుడు ఆ దైవజనుడు ఏమంటున్నంటే, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాను. చూడండి, నేనేమీ తీసుకొనను అని చెప్పారు. చూడండి, ఈనాడు చాలామంది కూడా మా ఇంటికి తెచ్చిచ్చారు, మమ్మల్ని రమ్మని పిలిచారు, మాకిచ్చారు, అందుకు తీసుకున్నామంటున్నారు. చూడండి, పొరుగువాని సొమ్ము పాము వలె కాటు వేస్తుందట. ఏవండి, ఎవరో ఒక సొమ్ము నువ్వు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నావే, అది నీకు కీడుగా మారదా? ఓటు అమ్ముకుంటున్నావే, 1000 రూపాయలకి 2000కి నీ పవిత్రమైన ఓటు అమ్మేస్తున్నావే. నీకు డబ్బిచ్చిన వాడు ఎంత బాధపడతాడు? నీకు డబ్బిచ్చిన వాడు ఓడిపోతే ఎంత దుఃఖపడతాడు? వీళ్ళందరినీ డబ్బిచ్చి కొన్నాను, వీళ్ళందరూ మోసం చేశారు అని హృదయ వేదన, హృదయంలో దుఃఖము అతనిలో ఉంటుంది. ఆ దుఃఖం ఎరిగిన దేవుడు, ఆ బాధ ఎరిగిన దేవుడు, అతడు దేవునికి మొరపెట్టుకుంటే నీ పరిస్థితి ఏమిటి? డబ్బు తీసుకున్నావు, ఇటేమో వైసీపీ దగ్గర తీసుకున్నావు, అటేమో టీడీపీ దగ్గర తీసుకున్నావు, ఇటేమో కాంగ్రెస్ దగ్గర తీసుకున్నావు, అటు ఇంకా పుట్టుకుక్కులాగా వెలిసాయి. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎంతో కొంత లబ్ధి పొంది నీలో నీతేది, నీలో యథార్థతేది, నీలో ఆత్మీయతేది? నయమాను దైవ సేవకుడి నిలిచే దగ్గర మేలు పొందుకున్నాడు. ఆ మేలు కలిగిందని అతడు తీసుకొచ్చి ఇస్తే తీసుకున్నాడా? బతిమాలినా తీసుకోలేదు. చాలామంది మన విశ్వాసులు అంటారు, రక్షణ పొందిన విశ్వాసం, బాప్తిని తీసుకునే విశ్వాసం, బైబిల్ పట్టుకుని గుడికెళ్ళే విశ్వాసులు అంటారు, మా ఇంటికి వచ్చి బతిమాలారండి. ఎవరు వచ్చి బతిమాలారు నిన్ను? వీధుల్లోకి వచ్చి నీ కుక్క కాపలా కాస్తున్నా ఎవరు వస్తారా, ఏది ఇస్తారా, తీసుకుందాం. దేవుడు ఇవ్వలేడా? మన దేవుడు మనకి ఇవ్వడా? నయమాన్ని తీసుకొచ్చి ఇచ్చిన దైవజనుడైన ఎలీషా తీసుకోలేదు. నా దేవుడు చేతగాని వాడు కాదు, నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు నాకు మేలు చేస్తాడనే నిరీక్షణ, విశ్వాసము ఆ దైవ సేవకులో ఉంది. మరి ఈనాడు కొంతమంది సేవకులలో అలాంటి విశ్వాసం లేదండి. ఎవరు పిలుస్తారా, వెళదాం, అక్కడ చక్కగా మొక్క తిందాం, అక్కడ చక్కగా కవరిస్తారు, తీసుకుందాం. ఎంత కక్కుర్తి పడుతున్నారండి. అంటే క్రైస్తవులు
క్రీస్తు నామాన్ని అవమానపరిచేవారుగా. అందుకే యేసు ప్రభువు మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది అన్న. ఈ పాస్టర్లకి వేల కొలది రూపాయలు ఇచ్చాం, ఈ పాస్టమ్మలకి వేల కొలది రూపాయలు ఇచ్చాం, వీళ్ళందరూ మోసం చేశారు, మాయ చేశారు అని దేవుని దూషిస్తూ ఉంటుంటే, దేవునికి అవమానం కలుగుతుంటుంటే దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడండి. నయమాను తెచ్చిన కానుకలు బహుమానాలు తీసుకున్నాడా ఎలీషా లాంటి రోషము నీకు లేదా? ఎలీషా లాంటి సమర్పణ నీకు లేకపోవచ్చు, ఎలీషా లాంటి యొక్క ఆత్మీయ జీవితం నీకు లేకపోవచ్చు, కనీసం ఎలీషా లాంటి సమర్పణ, త్యాగం, విశ్వాసం, ఆత్మీయత నీకు లేకపోవచ్చు. దేవునికి మహిమార్థంగా జీవించే ఆలోచన తలంపు నీకు లేవా? ఎందుకు ఎగబడుతున్నారు? మన దేవుడు మనకివ్వడా? మన దేవుడు మనకు పోషించడా? ఒక అన్యుడిచ్చే రూపాయి తీసుకుంటావా? ఒక భక్తిహీనుడు ఇచ్చే రూపాయి తీసుకుంటావా? ఒక లోకస్తుడిచ్చే రూపాయి తీసుకుంటావా? ఎలీషా తీసుకున్నాడా? అబ్రహాం తీసుకున్నాడా? నువ్వెందుకు కక్కుర్తి పడతావు? సొదొమ గొమొర్రా పట్టణపు రాజులు శత్రువులు వచ్చినప్పుడు పారిపోయి పిరికి వాళ్ళు వెళ్ళి దాక్కున్నప్పుడు లోతు భార్యని ఆస్తిని తీసుకుని సొదొమ గొమొర్రా పట్టణం మీదకి వచ్చిన శత్రువులు తీసుకుపోతుంటే ఆ విషయం తెలుసుకున్నటువంటి అబ్రహాం 318 మంది పనివారిని తీసుకుని యుద్ధానికి వెళ్ళి జయించి అవన్నీ తీసుకొస్తుంటే సొదొమ గొమొర్రా పట్టణపు రాజులు అంటున్నారు, ఈ వజ్రాలు, ఈ ముత్యాలు, ఈ రత్నాలు, ఈ బంగారం పట్టుకెళ్ళండి అయ్యా, మీకే పట్టుకెళ్ళండి అంటే పూసుకు పొల్ల కూడా నేను పట్టుకెళ్ళను అన్నాడు అబ్రహాం. అబ్రహాము లాంటి విశ్వాసం నీకు లేదా? నిరీక్షణ నీకు లేదా? ఎందుకు బైబిల్ పట్టుకున్నావు? దైవజనుడు ఒక విషయం చెప్తున్నాను, పొరుగువాని సొమ్ము పాములే కాటు వేస్తుందట. ఎవరో ఓటు కోసం నోటిస్తే అది తెచ్చుకున్నవే నిన్ను పాములే కాటు వేస్తుంది. ఏ కాటు తెలిసే తింటున్నావు, పేగులు కాటేస్తుందో తెలీదు, గుండెను కాటేస్తుందో తెలీదు, ఊపిరితిత్తులు కాటేస్తుందో తెలీదు, లివర్ కాటేస్తుందో తెలీదు, కిడ్నీలు కాటేస్తుందో తెలీదు, బ్రెయిన్ కాటేస్తుందో తెలీదు. అలా పాములే కాటు వేస్తుంది. ఎందుకంటే ఆ పొరుగువాని సొమ్ము నువ్వు తింటున్నావు. సేవకుడా అలా రోషం లేదా నీకు? దైవజనుడిగా మనం చేస్తున్నాం. భర్త పరువు తీసే భార్యలున్నారు, భార్యలు పరువు తీసే భర్తలున్నారు, సేవకులు పరువు తీసే విశ్వాసులున్నారు, దేవుని పరువు తీసే సేవకులు సేవకురాంట్లున్నారు. మరి నీది ఏ కోవకు చెందింది? కానీ నేను దేవుని పరువు తీయను, దేవునికి మహిమార్థంగా జీవిస్తాను, సేవకునికి మహిమార్థంగా జీవిస్తాను, నా భర్తకు మహిమార్థంగా జీవిస్తాను, నా భార్య ప్రార్థనా పరురాలు కనుక నేను భార్యకు ఘన తెచ్చే రీతిగా జీవిస్తానని తీర్మానం చేసుకుంటావా? నోటు కోసం కక్కుర్తిపడి, సొక్క కోసం కక్కుర్తిపడి దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావేమో. దేవుడు నీ ప్రార్థన ఎలా వింటాడు? దేవుడు నీకున్నటువంటి సమస్యలు ఎలా తీరుస్తాడు? కక్కుర్తి పడకు, ధైర్యం కలిగి ఉండు. ఎలీషా నయమాను బతిమాలినా తీసుకోలేదు. మామూలు బతిమాలారండి, మా ఇంటికి వచ్చారండి, మా చేతులు పట్టుకున్నారండి. సాతాను ఆ రీతిగా నీ ఆత్మీయ జీవితాన్ని దోసుకుంటాడు. మరణం వరకు నమ్మకంగా ఉండి జీవకిరీటం ఇస్తానన్నాడు. ఆ జీవకిరీటాన్ని పోగొట్టుకోవద్దు. క్షణికమైన వాటి కోసం కక్కుర్తిపడి ఆకాను కక్కుర్తిపడ్డాడు. చూడరాని దృశ్యాన్ని చూసి ఆశించి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు, శాపాన్ని పొందుకున్నాడు. గాజీ కక్కుర్తిపడ్డాడు, దొంగచాటుగా వెళ్ళి అబద్ధమాడి తెచ్చుకున్నాడు. ఈనాడు చాలామంది కూడా 4 పేర్లు రాసి అబద్ధమాడి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నారు. పాము వల్లే కాటు వేస్తుంది. జాగ్రత్త. మనసు మార్చుకో, బుద్ధి మార్చుకో, ప్రవర్తన మార్చుకో. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. దైవజనుడిగా తెలియచేస్తున్నాను.
వాళ్ళ మీ మీద 5 సంవత్సరాలకు ఒకసారి ప్రేమ పెట్టుకొస్తుందా? వాళ్ళు అన్యులు కదా, లోకస్తులు కదా, భక్తిహీనులు కదా. వాళ్ళు సొమ్ము తినడానికి సిగ్గు అని అనిపించట్లేదు మనకి. ఎలీషాకు సిగ్గు అని అనిపించింది, తీసుకొని అన్నాడు. బలవంతం చేసిన తీసుకోలేదు, రహస్యంగా బ్రతికాడు. ఎలీషాను బట్టి నయమాన్ ఆత్మీయతలోకి వచ్చాడు, రక్షణలోకి వచ్చాడు, మేలు పొందుకున్నాడు. మరి నిన్ను బట్టి, నీ రాజకీయ నాయకులు నీ నీతిని బట్టి, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ త్యాగాన్ని బట్టి, నీ తీర్మానాన్ని బట్టి వాళ్ళు కూడా రక్షణలోకి రావాలి, ఆత్మీయతలోకి రావాలి. మార్పు చెందు, మనసు మార్చుకో. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తురాలా, ఓ దైవజనుడా, ఓ దైవ సేవకురాలా, కక్కుర్తి పడకు. కూద్దానికి కాద్దానికి కక్కెత్తి పడకు. పరుల సొమ్ము పాములే కాటి వేస్తుంది. రేపు నెత్తి నోరు బాదుకున్న తిరిగి రాదు. దేవుని మీద ఆధారపడు, దేవుని మీద విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి. దేవుడు మన రాష్ట్రానికి ఏ నాయకుడిని ఎన్నిక చేసుకున్నాడో ఆ నాయకుడికి మీరు ఓటేయండి. దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి ఆ నాయకుడికి ఓటేయండి. డబ్బు తీసుకుని, నోటు తీసుకుని ఓటేయకండి. రాష్ట్రంగా బ్రతకండి, దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందండి. దైవజనుడిగా చెప్తున్నాను, కీడు రాకముందే, ఉగ్రత రాకముందే, శోధన రాకముందే, ప్రమాదం జరగకముందే మనసు మార్చుకోనండి. యేసుప్రభు నమ్మేశాడు ఇస్కరియోతు యూదా. మళ్ళీ పశ్చాత్తాపడి పట్టుకెళ్ళిస్తే ఏం ఉపయోగం లేదు. నువ్వెందుకు? ఎన్నో పనులు ఉన్నాయి, డబ్బు సంపాదించుకునే పనులు చాలా సంపాదించవచ్చు. మరి ఎందుకు ఇలా కక్కుర్తి పడుతున్నావు? ఎందుకు ఇలా ఆశపడుతున్నావు? మన దేవుడు ఇవ్వడా? మన దేవుడు మేలు చేయడా? కాబట్టి దైవజనుడిగా మనం చేస్తున్నాను. నయమాను తెచ్చి బహుమానాలు తీసుకొయ్యంటే ఎలీషా బతిమాలినా తీసుకోలేదు. ఎలీషా లాంటి రాష్ట్రం కలిగి జీవిద్దాం. కొంతమంది సేవకులు ఎందుకో, కొంతమంది సేవకురాళ్ళు ఎందుకో పరుగులు తీసుకుంటే ఎగబడుతున్నారు, దేవుని పరువు తీస్తున్నారు. వద్దు, దేవుని మీద ఆధారపడదాం. దేవుడే మేలు చేసేట్టు కృప దేవుడు మనకిచ్చేలాగున ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం. దేవుడిచ్చే మేలుని పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన దీవించును గాక. ఆమేన్.